అలాగే చేసాం అఖండ మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది గంగాధర శాస్త్రి గారు. ఆయన భగవద్గీతని ఔపోసన పట్టేశారు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలని ప్రపంచానికి అందించడానికి తపన పడినటువంటి గంగాధర శాస్త్రి గారు ఆయన అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడారు. ఆయన మాటలు వింటే కనుక భగవద్గీతలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమాలో చూపించారు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని చెప్పి గంగాధర శాస్త్రి గారు చెప్తున్నారు. యూత్ ప్రత్యేకంగా ఈ సినిమాని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని నేను విన్నాను. ఈ సినిమా దైవ సంకల్పం అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో కాబట్టి ఈ సినిమాలో భగవద్గీతకు సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి మనకాడ. ఇదొకటి. రెండు, ఇక టాలీవుడ్ సినిమాను చూసింది. టాలీవుడ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్కి ఇప్పుడు ప్రివ్యూ వేసి చూపించారు. ఆ ప్రివ్యూ చూసిన తర్వాత టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్ ఏంటి అనేది మీకు కొంత వివరిస్తాను. ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇటీవల పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగింది కదా, ఆ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని తీసుకొని డైరెక్టర్ బోయపాటి ఈ సినిమా చిత్రీకరణ చేశారు. ఈ సినిమాలో మేజర్ స్టోరీ అదేనని చెప్పి ఇప్పుడు ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా అఖండ తాండవం అనేది అఖండ సినిమాకి కంటిన్యూషన్, సీక్వెల్. దీంట్లో ఆధ్యాత్మిక కోణం చాలా ప్యూర్గా కనిపిస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఇప్పుడు అఖండ అనగానే బాలకృష్ణ గారు అఘోరలా కనిపించడం, ఈ అఘోర వేషంలో ఆయన మెప్పించడం, ఇవన్నీ చూసాం. మనం టీజర్ చూసాం, ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి టీజర్తో పాటు ట్రైలర్ కూడా చూసాం. ఇవి చూసిన తర్వాత ఒక రేంజ్లో ఈ సినిమా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు ప్రీ రిలీజ్ ముందే, అంటే రిలీజ్ కాకముందే 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కలెక్షన్స్ని 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఇది పాన్ వరల్డ్ సినిమా. ఇది ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అనేక భాషల్లో విడుదలవుతున్నటువంటి సినిమా. మొట్టమొదటిసారిగా బాలయ్య నటించినటువంటి ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా ఇది. సో ఆయన నటన కానీ అన్నిటికంటే అద్భుతంగా మ్యూజిక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే అఖండాలో ఉండేటువంటి పాటలు, మెలోడీ, రొమాంటిక్, డీజే, ఇలా రకరకాలుగా అన్ని వర్షన్స్లో సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులను బద్దలు కొట్టాయి సాంగ్స్. బాలయ్య యుద్ధం చేసేటప్పుడు ఆ ట్రైలర్ చూస్తే యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. అంటే పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఉండేటువంటి కొన్ని సన్నివేశాలను, అలాగే మనకి కుంభమేళాలో ఉండేటువంటి దృశ్యాలు, వీటన్నిటిని మిక్స్ చేసి ఆధ్యాత్మిక కోణంలో మళ్ళా దాన్ని సోషల్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ యుద్ధ రూపంలోకి తీసుకెళ్లారు ఈ సినిమాని అనేది అర్థమవుతుంది. సో టాలీవుడ్లో ఉండేటువంటి సెలబ్రిటీస్ ప్రివ్యూ చూసిన తర్వాత ఇది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాకపోతే సెలబ్రిటీస్కి ముందే ప్రివ్యూ చూపిస్తారు కాబట్టి ప్రివ్యూ చూపించారు. ప్రివ్యూ చూసిన తర్వాత ఎక్కువ మంది టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు నభుతో నభవిష్యత్ అనేలాగా ఈ సినిమా ఉంది. బాలయ్య నటన అద్భుతం. గతంలో నటన కంటే ఇప్పుడు ఆయన నటన చాలా పర్టికులర్గా వేరియేషన్ ఉంది అని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు మిశ్రా బ్రదర్స్, అలాగే గంగాధర శాస్త్రి గారు భగవద్గీత శ్లోకాలు, మిశ్రా బ్రదర్స్ ఆధ్యాత్మికంగా పాడేటువంటి పాటలు, అలాగే కొంతమంది ఒక లేడీస్ సింగర్స్ ఇద్దరిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తూ మరో లెవెల్కి బాలకృష్ణ యాక్షన్ని మనం చూడబోతున్నాం. మరో లెవెల్లో ఉండేటువంటి యాక్షన్ మనం చూడబోతున్నాం బాలకృష్ణ గారి అని చెప్పి నేను చెప్పడం కాదు, గంగాధర శాస్త్రి గారు చెప్తున్నారు. గంగాధర శాస్త్రి గారు ఇంత ఈజీగా ఆయన మాట్లాడరు. ఆయన అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత, అన్నీ చూసిన తర్వాతనే మాట్లాడుతుంటారు.
పైగా భగవద్గీతలో అంశాలను తీసుకొని ఈ సినిమాలకి జోడించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ పైగా 2 ఎద్దులు ఉన్నాయి, కోడెదొడలు, అవి రంకెలు వేస్తుంటే పరిగెత్తుంటే ఆ దృశ్యాలు కానీ, బాలకృష్ణ గారు త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమాకి హైలైట్. ప్రతి పాయింట్ హైలైట్ పాయింట్స్. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ వాళ్ళు. మరో లెవెల్లో ఉంది ఈ సినిమా, మరో లెవెల్లో మ్యూజిక్ ఉంది. అసలు దేన్ని తీసిపడలేము. పైగా టాలీవుడ్లో ప్రివ్యూ చూసిన తర్వాత ఇంటర్వెల్కి ముందు ఒక యుద్ధం సీన్ ఉందంట ఒకటి. ఆ సీను చూస్తే గూస్ బంప్స్ లాగా ఉందంట. ఆ తర్వాత ఇంటర్వెల్ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలకి ఇంటర్వెల్కి, ఈ సినిమాకి ఇంటర్వెల్కి పూర్తిగా వేరియేషన్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ పడేటప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్లోగా ఉంది సినిమా. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ట్విస్ట్ ఇచ్చారు, చాలా బాగుంది సినిమా అని చెప్పి ప్రివ్యూలు చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రివ్యూ రిపోర్ట్స్ అవి. సో ఫస్ట్ ప్రివ్యూ రిపోర్ట్స్ని చూస్తే ఇది సూపర్ డూపర్ హిట్ కాబోతుంది ఈ సినిమా. అంచనాలను మించిన విధంగా ఇప్పటికే కలెక్షన్స్ చేస్తుంది. 350 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ చేసినటువంటి ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. 5వ తారీఖున సినిమా థియేటర్లలో దివిడే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే ఈ సినిమా పాటలను పెట్టుకుంటే మీరు ఆడియో విన్నా కానీ వెంటనే లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. మాలయ్య సినిమాలో ఉండే సాంగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే అంతకుముందు ఎప్పుడు ఇంత రేంజ్లో ఉండేటువంటి పాటలు లేవు. అంత వినసొంపుగా ఉన్నాయి, అందమైనటువంటి లిరిక్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ని అట్రాక్ట్ చేసేటువంటి మ్యూజిక్ ఉంది. అలాగే కొంత పాత తరం ఇష్టపడేటువంటి లిరిక్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది. సో అన్ని వర్గాలని, అన్ని సెక్టార్స్ని ఆకర్షించేటువంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తమన్, బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా 100కి 100% బ్లాక్ బస్టర్ దిశగా ఉండబోతుందని చెప్పి టాలీవుడ్లో ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. 48 గంటలు, ఇంకొక 48 గంటలు అంటే 5వ తారీఖున ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. బాలయ్య సినిమా అగన్న. పైగా ఇంకో ప్రత్యేకత ఏంటంటే బాలయ్య చిన్న కుమార్తె ఈ సినిమాకి సమర్పకురాలు. ఆవిడే దగ్గరుండి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఆవిడ టేస్ట్ ఏంటి అనేది కూడా ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాలో ఏందో తెలుసా, బాలకృష్ణ డబుల్ యాక్షన్ అనేటువంటిది కూడా ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. యుద్ధంలో క్లైమాక్స్లో ఇద్దరు బాలకృష్ణలో యుద్ధం చేస్తారంట, ఇద్దరు బాలయ్యలు. డబుల్ యాక్షన్ మనం చూడబోతున్నాం అనేది. మరొక హైలైట్ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ మనకు కనిపించబోతున్నారు ఆ సినిమాలో అని చెప్పి ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఏఐ టెక్నాలజీ ద్వారా పైనుంచి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలోకి వస్తారు. పైనుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక సీన్లో కనిపించబోతున్నారు అనేది ఇంకొక హైలైట్. సో కాబట్టి బాలయ్య డబుల్ యాక్షన్, సీనియర్ ఎన్టీఆర్ రాటు ఈ సినిమాలో మంచి హైలైట్స్ అని చెప్పి ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఇన్ని వేరియేషన్స్, ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.